హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈ రోజు వీడియోలో నేను ఒక లుక్ బుక్ సిరీస్ అనేది క్రియేట్ చేశాను. ఆల్రెడీ షార్ట్స్ అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ చూడని వాళ్ళు ఈ లాంగ్ వీడియోలో మొత్తం ఉంటుంది. నేను మొత్తం క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీంట్లో 2 డ్రెస్సెస్ అండ్ ఒక 4 శారీస్లో నేను లుక్ బుక్ సిరీస్ అనేది క్రియేట్ చేశాను. ఫస్ట్ అయితే ఈ కుర్తా సెట్ అయితే తీసుకున్నాను. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ సింపుల్ బ్లాక్ బీడ్స్ అండ్ సిల్వర్ ఎంబ్రాయిడరీతో వచ్చింది కాబట్టి నేను సిల్వర్ వాచ్ పెట్టుకుంటున్నా అండి. ఈ లుక్ బుక్ సిరీస్ ఏంటంటే శ్రావణ మాసంలో చాలా పెళ్ళిళ్ళు ఉంటాయి, పండుగలు ఉంటాయి. పండుగలన్నీ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఎవరైనా కంఫర్టబుల్గా మంచిగా రెడీ అవుదాము సింపుల్గా అనుకునే వాళ్ళకి లుక్ బుక్ సిరీస్ పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. జ్యువెలరీ కానీ డ్రెస్సెస్ కానీ నేను ఎజియోలో అండ్ మీషోలో కొన్ని నా ఓన్వి తీసుకుని పేరప్ చేశానండి. ఈ సిరీస్ అంతా చూడండి, మీకు ఎలా అనిపించింది, ఇలాంటి మరిన్ని సిరీస్ చేయాలో లేదో కూడా నాకు చెప్పండి. ఏమైనా కరెక్షన్స్ ఉన్నా చెప్పండి, నేను డెఫినెట్గా చేంజ్ చేస్తాను అండ్ నెక్స్ట్ టైం అవి కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఎవరికైనా కంఫర్టబుల్గా ఉండాలి, డ్రెస్సెస్ అంత హెవీగా వేయలేము అనుకున్న వాళ్ళకి ఇలాంటి కుర్తా సెట్స్ అయితే బాగుంటాయి. 3 పీస్ కుర్తా సెట్ అండ్ సెకండ్ది కూడా కుర్తా సెటే అండి. ఇది వీనెక్తో వచ్చింది ఎంబ్రాయిడరీతో అండ్ చాలా బాగుంది. దీనికి కూడా సింపుల్గా బ్లాక్ బీడ్సే పెట్టుకున్నాను అండ్ వేరే సెట్ మీద వచ్చిన ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకుని అండ్ ఆ చున్నీయే చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఇలా సింగిల్గా వేస్తే సరిపోతుందండి. ఇలా వేసుకుని మనం టెంపుల్స్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ డెఫినెట్గా వెళ్ళొచ్చు అండ్ ఆఫీస్ వేర్ కూడా ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ట్రెడిషనల్ ఏమైనా వేసుకురమ్మన్నప్పుడు అలాంటి వాటికి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ఇలాంటివి అయితే ట్రై చేయొచ్చు. సింపుల్ మేకప్తో రెడీ అయిపోతే సరిపోతుంది. సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను లాంగ్ వీడియో చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. జస్ట్ 5 మినిట్స్ వీడియో అంతే. ఈ డ్రెస్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ థర్డ్ అవుట్ఫిట్ వచ్చి శారీ అండి. ఇది నేను లాస్ట్ సంక్రాంతి ఆ టైంలో తీసుకున్నాను అండ్ దీనికి జుంకాస్ పేరప్ చేస్తున్నాను అండ్ చోకర్తో పేరప్ చేస్తున్నాను. ఇలా సింపుల్గా రెడీ అవ్వడం ఇష్టం అండి. ఎక్కువ హెవీగా అయినా నేను ఎక్కువ మెయింటైన్ చేయలేను, అంత హెవీ కూడా. సో నేను ఇలా సింపుల్గా రెడీ అవ్వడానికి ఇష్టపడతాను. నాలా ఎవరైనా ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ జస్ట్ నార్మల్ హెయిర్ స్టైలే వేసుకున్నాను, ఏమీ పెద్ద డిఫరెంట్వి ఏమీ వేసుకోలేదు. అన్ని స్టైల్స్ మీద, అన్ని శారీస్ అండ్ డ్రెస్సెస్ మీద ఈ హెయిర్ స్టైల్ అయితే మంచిగా మ్యాచ్ అవుతుంది. నాలా రౌండ్ అండ్ చబ్బీ ఫేస్ ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది ఈ హెయిర్ స్టైల్ నాకు. నెక్స్ట్ వచ్చి ఇంకొక శారీ అండి. ఇది కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఈ శారీస్తో మనం ఫంక్షన్స్కి కానీ వెళ్ళొచ్చు. సో నేను దీని మీద కట్ వర్క్తో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. శారీ అంతా బ్రైట్ కలర్ కాబట్టి నేను పర్ల్ జ్యువెలరీతో అయితే పేరప్ చేశానండి. సో బాగా ఎలివేట్ అవుతుంది. ఇది ఎలిఫెంట్స్ డిజైన్తో వచ్చింది, బాగుంది. ఈవెన్ మనకే కాదు, మన మదర్ ఆ ఏజ్ వాళ్ళకు కూడా ఈ జ్యువెలరీ చాలా బాగుంటుంది అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే వచ్చాయండి మీషోలో నాకు. అంటే చైన్ అంతా బాగుందండి, వెనకాల పార్ట్ మాత్రం కొంచెం రోల్ గోల్డ్గా ఉంది, అదొక్కటి మైనస్ అంతే. అండ్ థర్డ్ శారీ వచ్చి ఇది చాలా ఓల్డ్ శారీ అండి. ఇన్ కేస్ ఈ పండగలకి ఏదో ఒక వారం ఇలా మీరు పేరప్ చేసుకోండి. ఇంట్లో ఉన్న మదర్స్ది కానీ అమ్మమ్మ వాళ్ళ శారీ కానీ ఇలా స్టైలింగ్ చేయండి. నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేను స్టైలింగ్ అయితే చేశాను. ఆ బ్లౌజ్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. అరౌండ్ 250 రూపీస్ అలా పడింది. సో దీనికి కూడా ఒక పర్ల్ చైనే. ఈ పర్ల్ చైన్లో ఇలా ఫ్లవర్స్ వచ్చాయండి. సేమ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, చాలా బాగుంది. ఇదైతే మిడ్ లెంత్ అయితే వచ్చింది, భలే అనిపించింది ఇది వేసుకుంటే. కాకపోతే ఇందులో కూడా సేమ్ బ్యాక్ చైనే కొంచెం రోల్ గోల్డ్గా ఉంది. ఫ్రంట్ అంతా బాగుందండి క్వాలిటీ అయితే. ఓ శారీ నా ఫేవరెట్. ఇది జార్జెట్ శారీ, లైట్ పింక్ టు డార్క్ పింక్ వచ్చింది. దీనికి ఇలా బ్లౌజ్ వైట్ బ్లౌజ్తో నేను పేరప్ చేశాను. నేను ఆల్రెడీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు అండ్ బ్లాక్ బీడ్స్తో చూపిస్తున్నాను మీకు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ట్రెడిషనల్గా కూడా ఉంది కదా. ఈ ఇయర్ రింగ్స్ వేరే సెట్ మీద వచ్చినాయండి. ఇయర్ రింగ్స్ దీనికి పేరప్ చేసుకున్నాను, చాలా బాగుంది. అసలు శారీ అయితే ఎంత లైట్ వెయిట్గా ఉందంటే అస్సలు బరువు అయితే లేదు. నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా సింపుల్గా గోటు అన్నట్టు ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ శారీ ట్రై చేయండి. ఇది నేను ఎజియోలో తీసుకున్నాను. నాకు అరౌండ్ 750 ఆ రేంజ్లో అయితే పడింది ప్రైస్ అయితే. మీకు కనుక నచ్చితే ఈ కలర్ తీసుకోండి, లేకపోతే 6 కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి. వీడియో లైక్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని.
ఈ లుక్స్ అన్నిటిలో మీకు ఏ లుక్ నచ్చిందో కూడా నాకు కింద కామెంట్ చేయండి అండ్ ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే.